బ్యాంకు రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని వారిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరడా ఝుళిపిస్తోంది. మొండి బకాయిల వసూళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు బ్యాంకులు, ఎన్బిఎఫ్సిల కోసం ఆర్బీఐ కొత్త ముసాయిదా నిబంధనల్ని విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం రుణం తీసుకున్న వ్యక్తి సకాలంలో చెల్లించలేకపోతే సెక్యూరిటీగా ఉంచిన ఇల్లు లేదా భూమి వంటి స్థిర ఆస్తుల్ని బ్యాంకులు నేరుగా తమ స్వాధీనంలోకి తీసుకోవచ్చు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని బ్యాంకులు శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోవడానికి వీల్లేదు. వీటిని గరిష్టంగా 7 ఏళ్ల లోపు విక్రయించి తమ బకాయిల్ని వసూలు చేసుకోవాలి. అయితే అన్ని రకాల రుణాలకు ఇది వర్తించదు. కేవలం మొండి బకాయిలుగా మారిన లోన్ల రికవరీ కోసం ఇతర మార్గాలన్నీ విఫలమైనప్పుడు మాత్రమే ఈ చర్యలు చేపడతారు. ఈ ఆస్తులను నిర్ణీత సమయంలో పారదర్శక పద్ధతిలో విక్రయించడం ద్వారా బ్యాంకులకు గరిష్టంగా డబ్బు రికవరీ అయ్యే అవకాశం ఉందని ఆర్బీఐ పేర్కొంది. బ్యాంకులు వసూళ్ల కోసం స్వాధీనం చేసుకునే స్థిరాస్తుల్ని స్పెసిఫైడ్ నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ గా పరిగణిస్తారు. ఇందులో నాన్ బ్యాంకింగ్ అసెట్స్ కూడా భాగమే. అప్పు తీసుకున్న వ్యక్తి తన బకాయిలకు బదులుగా ఈ ఆస్తుల్ని బ్యాంకుకు అప్పగించే వెసులుబాటు కూడా ఈ డ్రాఫ్ట్లో ఉంది. వసూళ్ల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఆర్బీఐ కీలక నిబంధన పెట్టింది. స్వాధీనం చేసుకున్న ఆస్తిని తిరిగి అదే రుణగ్రహీతకు గాని లేదా వారికి సంబంధించిన వ్యక్తులకు గాని విక్రయించకూడదని స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనలపై మే 26వ తేదీ వరకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆర్బీఐ కోరింది.